జెరాక్స్ మనకి స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ ఉంటుంది కాబట్టి అది మనం బయటకి తీసుకొచ్చేటప్పుడు చాలా ఉంటుంది. బట్ ఒక నమూనా జెరాక్స్ ఏంటంటే ఇది ఈవీఎం బ్యాలెట్ అన్నమాట. ఈవీఎం బ్యాలెట్ వెర్టికల్గా ఉంటుంది, ఈవీఎం మిషన్ తగినట్టుగా ఉంటుంది. ఇందులో ఓన్లీ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కానీ క్యాండిడేట్ ఫోటో కానీ అలాగే సింబల్ కానీ అన్ని సేమ్గా ఉంటుంది. ఇదేమో పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఏంటంటే రెండు క్యాండిడేట్స్ యొక్క పక్క పక్కన ఉండి ఇలాగా ఒక A4 సైజ్ పేపర్ లాగా ఉంటుంది. సో దీనివల్ల అక్కడ రెండు సేమ్గా ఉండటం, పేరు కానీ ఫోటో కానీ సింబల్ కానీ అన్ని ఒకేలాగా ఉండటం వల్ల ఇది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ బదులు ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి చేయడం జరిగింది. బట్ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇచ్చినప్పుడు అది గమనించకపోవటం అన్నది అది చాలా పెద్ద తప్పు. దానికోసం అని చెప్పి ఇప్పుడు వెంటనే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఎవరినైతే ఇన్ఛార్జ్ మనకి గైడ్లైన్స్ ప్రకారం పోస్ట్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్కి మన ఆ కాన్ఫరెన్స్లో ఒకరిని ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జ్గా మనం నియమించాలి. ఇక్కడ మనం నియమించింది ఏఆర్ అంటే ఒక తహసీల్దార్ వరకుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఇది వరకుమార్ది పూర్తి బాధ్యత. ఏ బ్యాలెట్ మనం తీసుకొస్తుంది, ఏ బ్యాలెట్ పీఓస్కి ఇస్తున్నాము ఏంటన్నది ఆయనది బాధ్యత. ఆర్ఓ గారు సూపర్వైజ్ చేసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్. ఎందుకంటే ఒక పక్కన కమిషనింగ్ జరుగుతుంది ఈవీఎంస్, అది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ పోస్ట్ బ్యాలెట్ ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఈ సైమల్టేనియస్ ఎక్సర్సైజ్లో ఆయన కూడా పూర్తిగా పర్యవేక్షించాలి. సో ముందుగా అయితే ఏఆర్ వరకుమార్ది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది. అలాగే ఆర్ఓ నారద ముందు కూడా నిర్లక్ష్యంగానే పరిగణించడం జరిగింది. అందువల్ల వెంటనే ఇప్పుడు ఏఆర్ఓ వరకుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. నారద ముందు గారు కూడా షోకాజ్ నోటీస్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇటువంటివి ఇంకా ఎక్కడా కూడా అప్పుడు రిపీట్ కాకుండా ఇందాక మీరు అడిగినట్టుగా 1929 పోలింగ్ స్టేషన్ అది ఈవీఎంస్లో చేస్తాం. యాక్చువల్గా పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రొసీజర్తో పని. ఏంటంటే అందులో 13A డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ మీద ఎలక్టర్ సిగ్నేచర్ పెట్టాలి, అటెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టాలి. తర్వాత పోస్ట్ బ్యాలెట్ సీరియల్ పేపర్ మీద ఉన్నది అదే నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ 13B మీద రాయాలి. అలాగే ఇన్నర్ నెంబర్లకు ఆ కవర్ మీద కూడా రాయాలి. సో ఇలా ప్రతిదీ కూడా పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే ఈ ఎవరైతే ఓటు వేస్తున్నారో వారంతా కూడా కరెక్ట్గా ఓటర్ ఎలక్జిబిలిటీ ఉన్నారా, వారందరూ సరైన ఓటర్లా కాదా అన్నది నిర్ధారించడం కోసం ఇంత ప్రాసెస్ పెట్టడం జరిగింది. ఇంత ప్రాసెస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా లాజిస్టిక్స్, చాలా హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా పెట్టాల్సిన నేపథ్యంలో ఈ బ్యాలెట్ బదులు ఈ బ్యాలెట్ అన్నది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇదైతే ఇటువంటి మిస్టేక్స్ అన్నది ఎక్కడ కూడా రిపీట్ కాకుండా మళ్ళీ ఆర్ఓస్కి ఏఆర్ఓస్కి ప్రతి సబ్జెక్టులోనూ కూడా ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ బెటర్గా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రధానమైన ఎక్సర్సైజ్ 3. ఒకటి హోమ్ ఓటింగ్. హోమ్ ఓటింగ్ అన్నది రేపు ఎల్లుండి జరుగుతుంది. 8, 9 తారీఖులో జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1350 మంది ఓటర్స్ ఉన్నారు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మండల్ వైజ్ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీంలో ఒక పీఓ, ఏపీఓ, ఒక మైక్రో అబ్జర్వర్, అలాగే BLS బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటారు. సో వీళ్ళందరి సమక్షంలోనూ ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టి అక్కడ ఈ ఓటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల్లో జరగాల్సింది అది. నేను సాయంత్రమే ఆర్ఓస్కి అందరికి కూడా దీని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా జేసీపీ ఆధ్వర్యంలో 11 నుంచి 12 గంటలకి ఈ హోమ్ ఓటింగ్కి ఎవరెవరైతే ఏఆర్ఓస్ వీళ్ళందరూ వెళ్తారో స్టాఫ్ అందరికి కూడా ఒక ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ప్రధానమైన ఎక్సర్సైజ్ మనకి డిస్పర్షన్ సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అంటే 12వ తారీఖున ఏవైతే ఈ ఈవీఎంస్ ఉంటాయో ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆ పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రక్రియ. సో కరెక్ట్ పోలింగ్ స్టేషన్కి కరెక్ట్ ఈవీఎం వెళ్ళాలన్నది మనము దానికోసం మనం అందుకే జనరల్గా ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలో చేస్తారు. ఇటువంటిదంతా ఉంటుందని చెప్పి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంతా కూడా ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన స్ట్రాంగ్ రూమ్ పెట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఇప్పుడు మనకున్న 250 నుంచి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికోసం మనకి ముందున పోస్ట్ బ్యాలెట్లో ఒక ఈ మిస్టేక్ అన్నది ఒకటి గమనించడం వల్ల
ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని నా వైపు నుంచి వేయటం జరుగుతుంది ఒక మానిటరింగ్ కోసం. అక్కడ ఏదైనా అబ్జర్వేషన్లో ఏదైనా గ్యాప్స్ ఉన్నా, బస్సెస్ అది కంజెషన్ ఉన్నా, సెక్టర్ ఆఫీసర్స్ కానీ ఈవీఎంస్ కానీ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ అటెండెన్స్ కానీ అందరూ కరెక్ట్గా వచ్చారు లేదన్నది ఆర్ఓ డిఎస్పీ చూస్తారు. బట్ వీళ్ళిద్దరితో పాటు అదనంగా జిల్లా కలెక్టర్ వైపు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆఫీసర్ లాగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా వేయటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ తర్వాత మాది ప్రధానమైన ప్రక్రియ పోలింగ్ సజావుగా జరగటం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ముందు రోజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్టర్ ఆఫీస్ అందరూ కూడా అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగి అక్కడ ఏఎంఎఫ్ ఎష్యూడ్ మినిమం ఫెసిలిటీస్, పవర్ ఉందా, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే నైట్ అక్కడే పోలింగ్ స్టాఫ్ ఉంటారు కాబట్టి అవన్నీ చూడటం. నెక్స్ట్ డే వాటర్స్ కూడా అక్కడ చక్కగా క్యూలో వచ్చి ఎన్నిక అక్కడ పోస్ట్ బ్యాలెట్ ఈవీఎం బ్యాలెట్ వినియోగించుకునే విధంగా అదంతా చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. సో ఆ తర్వాత మెయిన్ ఏంటంటే సాయంత్రం పోల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకురావడం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అక్కడ వెంటనే మళ్ళీ జాగ్రత్తగా బస్సులో ఈ ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చి సెక్టర్ ఆఫీసరు, ఒక పీఓ, ఒక ఏపీఓ, మనకున్న 3 నుంచి 4 ఓపీఓలో ఇంకొక ఓపీఓ, పీఓకి సపోర్ట్. ఎందుకంటే ఒక డిఈ ఉంటుంది, ఒక సిఈ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఒక వీవీప్యాట్ ఉంటుంది, ఇంకా మెటీరియల్ ఉంటుంది, టెండర్ బ్యాలెట్, ఛాలెంజ్ రోడ్స్, ఇలా చాలా మెటీరియల్ అంత ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్ ఏదైతే మనం నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో జేఎన్టీ దగ్గర పెట్టామో అక్కడికి రిసెప్షన్కి ప్రాపర్గా ఉండే విధంగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.